చెప్తా. హాయ్ గారు, ఇప్పుడు మనమైతే బెల్లం కజ్జికాయలు ఎలా చేసుకోవాలి, మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు వాటికి ఏమేమి కావాలో కూడా ముందుగా చెప్తాను, చూసుకోవచ్చు మీరు. కొబ్బరి ముక్కలు చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి మిక్సీకి వేసి. నెక్స్ట్ హాఫ్ కేజీ పప్పులు తీసుకోవాలి. హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలి. బెల్లంని ఇలా నీట్గా పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనము మిక్సీ పెట్టుకోవాలి. ఈ పప్పుల్లో మనము కొన్ని యాలకులు యాడ్ చేసుకోవాలి. మనం పౌడర్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని ఈ మిక్సీలో వేసిన పప్పులు బెల్లం రెండు కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసిన బెల్లం పప్పులు యాలకులు వేసి మిక్సీ మనము మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ కొబ్బరి పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని మనం కొబ్బరి పౌడర్లోకి వేసి మిక్స్ చేసుకోవాలి. హాయ్ గారు, చూసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా పిండి బెల్లం పిండి. ఇంకా మనమైతే చపాతీ పిండి కలుపుకొని ఒక 2 అవర్స్ 3 అవర్స్ అంటే ఒక 2-3 గంటల ముందే కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటుందండి చపాతీ పిండి. సో చపాతీ పిండి ఇలా కలుపుకొని ఇలా మనం అయితే ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఉండలుగా చేసుకొని వాటిని ఇలా ఒక రకమంగా సైజుకి వచ్చే విధంగా మనమైతే ఇలా తిక్కుకోవాలండి. రౌండ్గా చూసుకోవచ్చు. మనం ఇలా తిక్కుకున్నామంటే ఇలా మనమైతే తిక్కుకోవాలి చపాతీని. ఇలా తిక్కుకున్న చపాతీని చూసుకోవచ్చు మీరు. ఇలాంటి కప్పు ఉంది కదా, చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీంట్లో మనమైతే ఆ యొక్క చపాతీలు ఉన్నావు కదా, వాటిని అయితే మనం ఇందులో వేసుకోవాలి. సో ఆ కప్పులో ఇలా వేసుకొని మనకు కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండి అన్నది ఉంది కదండి, ఈ పిండిని మనమైతే ఇందులో వేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే మనకైతే కజ్జికాయ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన కజ్జికాయ మనమైతే నూనెలో వేపించాలి. అందులో పెట్టినటువంటి చూపిస్తాను చూడండి, ఇంకొద్ది ఇందులో పెట్టి మనమైతే అందులో పౌడర్ వేసి మనమైతే ఇలా ప్రెస్ చేసాం కదా, ప్రెస్ చేశాక అన్నీ ఒక న్యూస్ పేపర్లో ఇలా అయితే సెట్ చేసుకోవాలన్నమాట. న్యూస్ పేపర్లో సెట్ చేసుకున్నాక వాటిని అయితే మనమైతే ఒక బాణలీలో నూనె వేడి చేసుకోవాలి. బాగా నూనె వేడి చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి తక్కువ మంటలో మనమైతే ఇలా బాగా ఎర్రగా కాలే వరకు నూనెలో వేగించి తర్వాత మనము వీటిని అయితే తీసుకోవాలి. ఇవి చూడడానికి ఎంత స్టైలిష్గా ఉన్నాయి, తినడానికి ఎంతో టేస్ట్గా ఉంటాయి. ఇవి చూసుకోవచ్చు మీరు. సో ఇవి బెల్లం కజ్జికాయలు ఎలా చేయాలన్న వీడియో ఇప్పుడు మీరైతే చూశారు కదా. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. అసలు మీకు నచ్చినాయా, ఎలా ఉన్నాయి, ఏంటి అన్నది లైక్ చేయండి, కామెంట్ చేయండి.